10 అయినాయి సార్. 70% వరకు 50-70%. 39 ఫార్మర్స్ దగ్గర ఉన్నారు సార్. అది ఏం వెరైటీ సన్నాలు మీ దగ్గర వేసేది? మ్యాక్సిమం అవే ఉంది సార్. అది ఇప్పుడు ఈ మాక్లూరులోనే మొన్న కూడా పేపర్లో వచ్చింది, ఏదో కట్ చేస్తున్నారు మిల్లర్స్ అనేది. లేదు సార్, ఇప్పటివరకు ప్రాబ్లం లేదు మా దగ్గర. పర్టికులర్ కేసు ఎంక్వైరీ కూడా చేయించింది. సరే మీరు ఎంత పేమెంట్ ఎంత చేస్తున్నారు తర్వాత? అంటే క్లీనింగ్ ఏమి ఉండదు. క్లీనింగ్ కోసం ఇది ఎక్స్ట్రా సార్. ఇప్పుడు 41.6 యాక్చువల్గా క్లీనింగ్ కోసం మిల్లర్ యాక్సెప్ట్ చేస్తుంది. మ్యాక్స్ గ్యాప్స్. లాస్ట్ ఖరీఫ్లో ఎంత ప్రొక్యూర్మెంట్ అయింది? లాస్ట్ ఖరీఫ్లో 22,000 బ్యాగ్స్ ప్యాకింగ్. ఈసారి ఎంత అవుతుంది? ఈసారి మ్యాక్సిమం ఇప్పుడు 12,000 సార్. ఒక 15 వరకు వస్తుంది. అంటే ఖరీఫ్ కన్నా తక్కువ అవుతుంది. కొంచెం తగ్గింది పోయిన ఖరీఫ్ సార్. ఒక 2.5 వెళ్ళింది. ఒక డబ్బా దాదాపు ఒక 10 సంవత్సరాల దాకా తక్కువనే ఉంటుంది. మీరు ముందు కోర్సు దొడ్లు వేసుకున్నారు. సీజన్ మొత్తం సన్నపాటు. కొత్త రకాలు అయితే మాకు దిగుబడి వస్తుంది సార్. సన్న రకాలు కదా మొత్తం రాసేసారు సార్. అంట రైతుకి వ్యవసాయం దొడ్డు రకం వేయచ్చా సార్? వేయచ్చా సార్? దొడ్డు రకం తీసుకుంటారు సార్. తీసుకుంటారు. మీ లాస్ట్ బోనస్ రాదని చెప్తున్నారు. బోనస్ రాదని. అవును, బోనస్ కన్నాలని చెప్పారు. ఆయన దిగుబడి తగ్గింది. పేమెంట్ ఎంతవరకు ఎంతమంది ఫార్మర్స్కి వచ్చింది? వాళ్ళకి బోనస్ కూడా వచ్చింది. 2003. సో బోనస్ 4-5 days గ్యాప్తో వస్తుంది. సార్ ఇక ఓడిస్తలే అని చెప్పి రైతులే ఇక కరెంట్ ప్రాబ్లం సార్. కరెంట్ ప్రాబ్లం ఉన్నది. మళ్ళీ ఒకటి ఏంటంటే గొడవ ఖర్చు, లేబర్ దొరుకుతుంది. లేబర్ అందుకోసం కిలో యొక్క. బట్ ఇక్కడ కిలో ఎక్కువ పెట్టింటారు, మళ్ళీ మిల్లు కట్ చేస్తున్నారు. లేదు సార్, ఇప్పుడైతే కాలేదు. మళ్ళీ సన్నాల్లో వెరైటీ కూడా కొడుతున్నారు. ఏఈఓ ఇస్తున్నారు సార్? ఇస్తున్నారు. సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తేనే నెక్స్ట్ స్టెప్ పోతుంది. అనాలిసిస్ రిపోర్ట్ ఫోటో తీసి అప్లోడ్ చేసి పడుతుంది. మాయిశ్చర్ ఎంత పెడుతున్నారు? మాయిశ్చర్ 17 బిలో సార్. 17 కంటే 16 పెట్టితే నూక అయిపోతుంది. శనివారం వరకు మొత్తం మొత్తం సన్నాలి. ఈ సెంటర్ 2 సెంటర్లు సన్నాలి సార్. మిగతా సెంటర్లో 4 బస్తాలు. బస్తాలు 61,000 బస్తాలు సన్నాలు. 61,000 బస్తాలు అయిపోయి. దొడ్లు 13,000 బస్తాలు టోటల్గా. లాస్ట్ టైం ఈ 4 సెంటర్స్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే బాగానే వస్తుంది. మీరు అందరూ తగ్గిందంటున్నారు. లాస్ట్ టైం డిస్ట్రిక్ట్లో 4 lakhs అయింది, ఈసారి 4 lakhs క్రాస్ అవుతుంది. అంటే సార్ ఇప్పుడు ఈ సీజన్ కొన్ని తినడానికి ఉంచుకుంటారు సార్ సన్నాలు. వానాకాలము తినడానికి ప్రతి ఒక్క రైతు దొడ్డు రకం వేసేసి సన్నాలు ఎంత అవసరం ఉంటే అంత తినడానికి వేసుకుంటుంది. దుడ్డు మొత్తం సన్నాల నుంచి బియ్యాన్ని ఒక టాక్టర్. రైతు బంధు అనేది రాదా సార్? రైతు బంధు రాదా సార్? ఇది మీకు దాన్ని ఉంటుంది.
మిల్లర్స్కి ఎక్కువ న్యూ గర్నీస్ అంటే కొందరు ఏంటంటే మిల్లెట్ మాట్లాడుకొని అది ఓకే బట్ కలరు అది ఎల్లో ఉంది కలర్ అంటే మాయిశ్చర్ ఉంది ఆరబెట్టి అంటే ఈ బియ్యం గురించి ఎండితే ఇంకా కవర్